హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ పొటాటో క్యాప్సికమ్ ఫ్రై. నేను మొదట ట్రై చేసి అది టేస్ట్గా ఉంటేనే మీకు చెప్తాను. ఎంత బాగుందంటే ఇది అన్నంలోకి, చపాతీకి, దోశకు అన్నిటికీ పక్కలో కొంచెం పెట్టుకుంటే చాలు, మనకు తెలియకుండానే తట్ట ఖాళీ అయిపోతుందంటే నమ్మండి. మరి ఎందుకు ఆలస్యం, చేసేద్దాం రండి. ముందుగా 2 పెద్ద సైజ్ క్యాప్సికమ్, 3 పెద్ద సైజ్ పొటాటోలు తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనుములో నూనె కొద్దిగా పోసి వేడి అయ్యాక ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, ఇవి చిటపటలాడాక ఎర్రగడ్డ పెద్దది ఒకటి చిన్నగా కట్ చేసి ఇందులో వేయాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు. కరివేపాకు ఒక రెమ్మ. ఇప్పుడు పొటాటో వేసి కొద్దిసేపు మరిగించాలి. ఉప్పు కొద్దిగా వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెడితే బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకొని ఒక్క టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి ఒక్క 2 మినిట్స్ కలపాలి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. అప్పుడే పొటాటోకు కొద్దిగా వేసాను. ఇప్పుడు దీనికి సరిపడేటంత కొద్దిగా వేసుకుంటున్నాను. ఇవి ఒక 3 మినిట్స్ చాలు. క్యాప్సికమ్ వచ్చి త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మిరప్పొడి 1 స్పూన్, పసుపు 1/4 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, 2 మినిట్స్ కలిపితే చాలు. ఫైనల్గా కొత్తిమీర అలా చల్లి వేడిగా వడ్డించుకొని తింటే ఓకే అండి. రేపటికి వేరొక కొత్త వంటతో కలుద్దాం. బాయ్.